ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్, అంత దూరం అంజును ఒక్కదాన్నే పంపించడం ఎందుకు? అవునండి, పైగా పిల్లలకి స్కూల్ కూడా ఉంది. ఇప్పుడు వద్దండి ప్లీజ్. అవునా అమర్, ఉన్న పళంగా బిడ్డను పంపించాలంటే నా మనసు కూడా ఒప్పుకోవటం లేదు. అమ్మా, అన్నిటికీ భయపడితే ఎలా? అయినా మనం అంజు ఒక్కదాన్నే పంపడం లేదు కదా, పక్కనే మనోహరి, రణ్వీర్ ఉన్నారు కదా. అంజు పుట్టింది కోల్కతాలోనేనని మనుని నమ్మి అంజుని వాళ్ళతో పంపుతూ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. వద్దండి. మను మాట, మనిషి, మనసు అన్నీ అబద్ధం. ఆ మోసం మీకు అర్థం కావడం లేదు. అది మీకు ఎలా చెప్పాలండి? అవునండి, మీరేం టెన్షన్ పడకండి. అంజలిని సేఫ్గా ఇంటికి పంపే వరకు పూర్తి బాధ్యత నాదే. సరే, మీరంతా ఆలోచించకండి. అంజలిని పిలుద్దాం. తను వెళ్తానంటే పంపిద్దాం, లేదంటే లేదు. అది మంచి పని. అంజలిని పిలిచి అడగండి. రాథోడ్ సార్, వెళ్ళి అంజుని తీసుకురా. చెప్పండి డాడ్. అంజు, మనోహరి ఆంటీ వాళ్ళతో పాటు నువ్వు కూడా కోల్కతా అంటే వెళ్తావా? వద్దంజు, వెళ్ళనని చెప్పవా ప్లీజ్? వాళ్ళతో వెళ్ళనని చెప్పు. మీరెవరు? రారా డాడ్? లేదు నాన్న, ఆంటీ అంకుల్ మాత్రమే ఉంటారు. ఆ, అలా అయితే వద్దు వద్దు. ఈ పొట్టిదేంటి అంతలా ఆలోచిస్తుంది? కొంప తీసి ప్లేట్ కానీ తిప్పేది కదా. అంజు, నేను అంకుల్ ఉంటాం కదా, నిన్ను బాగా చూసుకుంటాం, సరేనా? సరే డాడ్, వెళ్తా. అయ్యో, సరే అంజు, నువ్వు వెళ్ళి బ్యాగ్ రెడీ చేసుకో, ఫ్లైట్ టైం అవుతుంది. మీరు కూడా వెళ్ళి హెల్ప్ చేయండి తనకి. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ అమరేంద్ర గారు, అడగను ఒప్పుకున్నందుకు. నేను కూడా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఉంటానండి. అమర్, నేను కూడా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటాను. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా పిల్లని మార్చేశారు? ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేయబోతున్నారు వీళ్ళు. అయ్యో, ఏమండి, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏం కాదు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మీ ఇద్దరు దాస్తున్న నిజం, మీ నిజస్వరూపం ఆయన ముందు బయట పెట్టకపోతే నా పేరు భాగమతినే కాదు. ఏంటో ఈ ప్రేమలేంటో, ఈ అభిమానాలేంటో. ఒక్కోసారి నేను లేకపోతే మీరంతా ఏమైపోతారో ఏమో అని భయమేస్తూ ఉంటుందమ్మో. అంత భయపడాల్సిన అవసరం లేదు. మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఏంటో ఎక్కడో కడుపులు కాలుతున్న వాసన వస్తుంది. నీళ్లు తాగండి, మాడిపోగలవు. కోల్కతా వెళ్తున్నావని చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు అంజు. అరే,
మీలాంటి ఆర్డినరీ వాళ్ళు నార్మల్గా బిహేవ్ చేసి నాలాంటి ఎక్స్ట్రాడినరీ వాళ్ళు కూడా నార్మల్గా బిహేవ్ చేస్తే ఇంకా స్పెషల్ ఏముంటుంది చెప్పు? అయినా అంకుల్ నిన్ను మాత్రమే స్పెషల్గా ఎందుకు చూస్తున్నారే? ఎందుకంటే నేను స్పెషల్ కాబట్టి, నేను సూపర్ స్టార్ కాబట్టి. అది కూడా అర్థం కావట్లేదా మీకు? సిల్లీ బ్రదర్స్. అదంతా కాదు, డాడ్ నిన్ను కోల్కతా వెళ్తావని అడిగినప్పుడు మేం లేకుండా వెళ్ళనని చెప్పొచ్చు కదా. అవునా? ఒకవేళ అలా చెప్పుంటే సరే వెళ్ళకు, వాళ్ళతో పాటే ఇంట్లో కూర్చో అని అనుంటారు. మరి కూర్చోవాల్సింది. అంతేకాని మేము లేకుండా నువ్వు ఎలా వెళ్తావు? ఫ్లైట్లో అడిగాడని చెప్పా. అయినా మీరొస్తే మీకు స్కూల్ పోతుంది కదా. ఆ స్కూల్ నీకు లేదా? ఉందమ్ము, కానీ నాలాగా మీరు లాస్ట్ మినిట్లో చదివి పాస్ అయ్యే అంత టాలెంట్ మీకు లేదు కదా. మాకు చదివి పాస్ అయ్యే టాలెంట్ ఉంది, నీలాగా స్లిప్స్ పెట్టి పాస్ అయ్యే టాలెంట్ లేదు. హా? నేను ఇవాళ నైట్ వెళ్ళేదాకా మీకు కావాల్సినన్ని పంచులు వేసుకొని నవ్వుకోండి, నాకు కోపం రాదు. ఇన్ఫాక్ట్ నాకు జాలేస్తుంది. అంటే నేనక్కడ హౌరా బ్రిడ్జ్, రసగుల్లా, కాళికా టెంపుల్, ఈడెన్ గార్డెన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తుంటే మీరిక్కడ బుక్స్ కి హోంవర్క్ కి మధ్య నలిగిపోతూ ఉంటారు కదా. ఐ పిటీ ఆన్ యు గైస్. అంజు, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఏ రీజన్ వల్లనైనా నువ్వు వెళ్ళకపోతే మాత్రం నిన్ను ట్రిపుల్ టైమ్స్ ఆడుకుంటాం. నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వనమ్ము, ఎందుకంటే కొన్ని గంటల్లో నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి. సరే సరే, మరి నా బ్యాగ్లో సర్దేయండి. ఏంటి సర్దరా? సరే అయితే మీరు నాకు ప్యాకింగ్లో హెల్ప్ చేస్తే వచ్చేటప్పుడు బ్యాగ్స్ నిండా మీకు గిఫ్ట్లు తీసుకొద్దాం అనుకున్నా. సరే సరేలే, నేనే సర్దుకుంటా. ఏయ్ ఏయ్, ఏ ఆల్రెడీ అంజలి దగ్గరున్న చైన్ని అదే పనిగా మళ్ళీ చేయించి మళ్ళీ గిఫ్ట్గా ఎందుకు ఇచ్చారు? అసలు అంజలిని ఎందుకు కోల్కతాకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంజలి, చైన్, కోల్కతా, ఏదో సంబంధం ఉంది రాతోడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.